హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. హైదరాబాద్ నుంచి శ్రీశైలం బస్సు ఎక్కినాము. ఇది శ్రీశైలం పోయే దారి. ఉమామహేష్ గారు ట్రెక్కింగ్ ప్రోగ్రాం పెట్టిండ్రు. దానికని మేము వటివర్లపల్లికి వెళ్తున్నాం అన్నమాట. హైదరాబాద్లోనే వటివర్లపల్లి టికెట్ తీసుకున్నాము. పోయేటప్పుడు 360 తీసుకున్నారు మా దగ్గర బస్ టికెట్. వచ్చేటప్పుడు మాత్రం 370 అయింది. వటవర్లి పెళ్ళి దిగిన తర్వాత ఇది మనకి బొమ్మ ఫస్ట్ గుర్రంది కనిపించింది కదా, అక్కడి వరకు నడవాల్సిందే. మనం వటవర్లపల్లి నుంచి 2 కిలోమీటర్లు నడిస్తే అప్పుడు ఇక్కడ పిరమిడ్ వస్తుంది లెఫ్ట్ సైడ్లోనే, మనం పోతున్న దారిలోనే. ఇక్కడ కరెంటు కానీ ఎటువంటి సౌకర్యాలు కానీ ఏవి ఉండవు. ఆ నైట్ అంతా ఆ జంగల్లోనే వండుకొని తిని అక్కడే వండుకున్నాము. మార్నింగ్ మెడిటేషన్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ 1 అవర్ ట్రెక్కింగ్ లాగా పోయేసి అక్కడ గ్రూప్ మెడిటేషన్ చేసుకొని మళ్ళీ వచ్చి రెడీ అయ్యి మన ఇది వాటర్ ఫాల్ ఉంది కదా మల్లెల తీర్థమని, అక్కడికి మళ్ళీ ట్రెక్కింగ్ ప్రయాణం అయినాం అనమాట. కొద్దిసేపు నడవడము, కొద్దిసేపు మెడిటేషన్ చేసుకోవడము, కొద్దిసేపు నడవడము. ఇదేమో ఒక చెట్టు, ఇదేంది నల్లమద్ది చెట్టు అని చెప్పారంట. దీని మధ్య నల్లమద్ది చెట్టు తర్వాత ఇంకొక ఆకులు చిన్నవి ఉన్నాయి కదా, ఇవి దగ్గర ఉంటే దోమలు రావు. అడవిలా విసనకర్ర లాగా వీటిని పూర్వకాలం చెంచులు వీటితో ఊపుకునే వాళ్ళు గాలి అని చెప్పిండ్రు. ఇక్కడంతా చెంచులే ఎక్కువ ఉన్నారు. కొద్దిసేపు నడవడము, కొద్దిసేపు మెడిటేషన్ చేసుకోవడము ఓపెన్ ప్లేస్ ఉన్న తాన. మాకు మళ్ళీ ఇక్కడ 4 మెంబర్స్ ఇక్కడ కూర్చున్నారు కదా, 4-5 మెంబర్స్ను మన గైడ్కి తీసుకెళ్ళిండ్రు. వాళ్ళ దగ్గర కొడవళ్ళు గొడ్డలు తీసుకొని మాకు దారి ఆ చెట్ల నుంచి నడుస్తుంటే కొమ్మలు నరకడము, డైరెక్షన్ చూపించడము, అడవి జంతువులు పులులు ఏమన్నా ఉంటాయి అన్నట్టుగా వాళ్ళని తీసుకొని వెళ్ళినాము. అడవిలో ఈ రకరకాల చెట్లు చూడు, ఎండిపోయిన తర్వాత ఎంత యాంగిల్ తిరిగింది. ఇది చాలా అందంగా అనిపించింది కాబట్టి ఫోటో తీసిన. అది ట్రెక్కింగ్ ఫుల్ రాళ్ళు, గుట్టలు, చెట్లు, రాళ్ళు, భయంకరంగా ఉంది దారి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెంచులే. వాళ్ళకు గవర్నమెంటు భూమి దానం ఇచ్చిందంట. దాంట్లో కొంచెం వాళ్ళు పత్తి అది పండించుకుంటారు. ఇంత భయంకరంగా అడవిలా 8:30కి స్టార్ట్ అయినాము. మేము అక్కడ పోయేసరికి 12:30-1 అయ్యింది. అంత కష్టపడిపోయినాం కానీ అక్కడ వాటర్ ఫాల్కు ఎంట్రీ లేదని చెప్పిండ్రు మాకు. ఇప్పుడు మల్లెల తీర్థం వెళ్ళనియట్లేదంట. అక్కడేమో ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి పర్మిషన్ తీసుకొని వెళ్ళాలంట. మీరు వెళ్ళినా కానీ పర్మిషన్ తీసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ. ఒకటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందరూ పండ్ల మొక్కల గింజలు అన్ని గింజలు తీసుకెళ్ళిండ్రు. ఈ అడవిలో చాలా గింజలు జల్లిండ్రు, నాటిండ్రు. ఈ అడవంతా కలమాకు మొక్కలు చాలా కనిపించినాయి. నాకు చాలా విచిత్రం అనిపించింది. ఎక్కడ చూసినా కలమాకు మొక్కలు కనిపించినాయి. వీళ్ళు తీసుకెళ్ళిన ఇత్తనాలు కూడా అందరు నాటిండ్రు ఈ అడవిలో.